9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు బంజారా సంఘాల ఆధ్వర్యంలో నిజామాబాద్ పట్టణంలో కలెక్టర్ ఆఫీసులో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సాగర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది। నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్రంలో విడుదలైన మున్సిపాలిటీ కార్పొరేషన్ల రిజర్వేషన్ కేటాయింపులో తెలంగాణ బంజారా ప్రజలకు తీరని అన్యాయం జరిగింది। ఎందుకనగా 2019 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీల రిజర్వేషన్ 7% నుంచి 10%కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం యోజన విభాగం అధ్యక్షులు దారవత్ గోపాల్ నాయక్, ప్రధాన కార్యదర్శి రాథోడ్ శ్రీనివాస్ నాయక్, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు జాదవ్ ప్రవీణ్ నాయక్, ప్రధాన కార్యదర్శి కొర్రా బంతిలాల్ నాయక్, ఉపాధ్యక్షులు బర్మవత్ నరేష్ నాయక్ మరియు గిరిజన విద్యార్థి సంఘం జిల్లా నాయకులు జాదవ్ అనిల్ నాయక్ మరియు బంజారా నాయకులు తదితరులు పాల్గొన్నారు। నిన్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మున్సిపాలిటీ మన రిజర్వేషన్ని ఖరారు చేయడం జరిగింది। ఆ రిజర్వేషన్ని గత ప్రభుత్వము 10%కి కుదింపు చేయడం జరగగా ఈసారి దాని 7 నుంచి దాన్ని తగ్గిస్తూ ఇలా మన నిజామాబాద్కి మున్సిపాలిటీ కార్పొరేషన్లో 60 స్థానాలు ఉన్న మున్సిపాలిటీ సీట్లను మన రిజర్వేషన్ ప్రకారంగా ఒక 10 అయినా కేటాయించాలి, కానీ కేవలం ఒకటే కేటాయిస్తూ ఈరోజు మన గవర్నమెంట్ ఎలక్షన్కి వస్తుంది। ఆ ఒక్క కేటాయించడం వల్ల మన బంజారాలకు తీరని అన్యాయం జరుగుతుంది। ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఏ ఒక్క మంత్రి పదవి లేదు, ఏ ఒక్క గిరిజనులకు ఎక్కడ కూడా సముచిత స్థానం లేదు। ఎక్కడ జరిగినా కూడా గవర్నమెంటు ఎస్టీలను తొంగలో తొక్కే ప్రయత్నం అయితే చేస్తుంది। దీనిపైన ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి దీన్ని మరలా కుదింపు చేయాలని చెప్పేసి మా గిరిజన సంఘాల ద్వారా మేము మా యొక్క విన్నపం చేస్తున్నాము।